యాక్చువల్‌గా రేపు ఎగ్జామ్ అనేది సర్కిల్ సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ పరాబోలాలో అడ్వాన్స్డ్ ఎగ్జామ్ అండి. మనం అంటే యాక్చువల్‌గా నిన్నే స్టార్ట్ చేయాలి. ఎలిప్స్ అనే కాన్సెప్ట్. కాకపోతే కొన్ని ప్రాబ్లమ్స్ అలాగే పేపర్ ఎక్స్‌ప్లనేషన్ ఉండటం వల్ల నిన్న ఈరోజు స్టార్ట్ చేయాల్సొస్తుంది. రైట్. ఎలిప్స్ అండి. మనం ఆల్రెడీ కోనిక్ గురించి డిస్కస్ చేసుకున్నాం. కోనిక్ అంటే మనం ఏంటంటే సపోజ్ P ఈజ్ ఎ ఫిక్స్డ్ పాయింట్, S ఈజ్ ఎ ఫిక్స్డ్ పాయింట్, L is a fixed straight line. The ratio between the fixed point to fixed distance is always constant ratio. SP by PM is equal to that constant ratio is called E, is called eccentricity. Is called eccentricity. So if E is equal to 1, that is called parabola. Already that is completed. And 0 less than E less than 1, that is called ellipse. And E greater than 1, that is hyperbola. Ante 0 less than E less than 1, that is called ellipse. We have to discuss now. E is equal to 0 ante mana circle antam. So E tends to infinity ante pair of straight lines antam. So we have to discuss first of all ellipse concept. Ante SP by PM is equal to E, where E less 0 less than E less than 1, that is called ellipse. The locus of distance between fixed point to fixed straight lines, the constant ratio is called conic. In that constant ratio is called eccentricity. Fixed point is called focus. Fixed straight line is called directrix. If E lies between 0 less than E less than 1, that is called ellipse. ఇప్పుడు ఈ ఎలిప్స్ కాన్సెప్ట్ లో మనం ఎట్లా పట్టుకొస్తామనేది, ఆర్డర్ ఎలా తీసుకొస్తామనేది చూడండి ఒకసారి. సో ఆర్డర్ ఎట్లా తీసుకొస్తున్నామంటే లెట్ us see. అంటే డయాగ్రామ్ ఎట్లా తీసుకొస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఎస్ బి ద ఫోకస్ అండ్ జెడ్ బి ద ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్. 1 minute. S be the focus and Z be the foot of the perpendicular on the axis. Z be the foot of perpendicular on directrix. Then అన్నా కనబడుతుందండి ఇది? అన్నా కనిపిస్తుందా? సడన్ గా ఆగిపోతుంది ఏంటి? కనిపిస్తుంది కదండి? రైట్. Z be the foot of the perpendicular on directrix. So then we have to find out SP by PM is equal to E. Yes. SP by PM is equal to E. 1 minute. అదండి. ఇప్పుడు ఓకే కదా నాన్న అబ్బాయి? SP by PM is equal to E. SP by PM is equal to E. Therefore, E is the lies between 0 less than E less than 1. ఇది ఎట్లా డిస్కస్ చేస్తున్నామో ఒకసారి చూడండి.
అంటే ఇక్కడ నుంచి మనం డ్రా చేసిన ఒక పాయింట్ తీసుకుందామండి. ఇక్కడ ఎస్ అనే ఫోకస్, ఇక్కడ పి అనే పాయింట్, ఇక్కడ దిస్ ఈజ్ కాల్డ్ డైరెక్ట్రిక్స్. ఇక్కడ నుంచి ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ డైరెక్ట్రిక్స్ అనేది జెడ్ అనుకున్నాం. ఈ ఎస్పి బై పి డాష్ పిఎం, ఈ ఎస్పి బై పిఎం అనేది ఒక పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కదండి. మనకి పరాబోలాలో ఎస్పి ఈజ్ ఈక్వల్ టు ఎస్పి బై పిఎం ఈజ్ ఈక్వల్ టు 1 అండి. కాబట్టి ఎస్పి ఈజ్ ఈక్వల్ టు పిఎం కాబట్టి మనకి ఈక్వ డిస్టెన్స్ అయిపోయింది కాబట్టి మనకి ప్రాబ్లం లేదు. కానీ ఇక్కడ రేషియో అనేది దేని మధ్యలో ఉందండి? 0 లెస్ దాన్ ఈ లెస్ దాన్ 1. అంటే ఈ ఎస్ జెడ్ 0 లెస్ దాన్ ఈ లెస్ దాన్ 1 అంటే సమ్ రేషియో అన్నమాట. ఈ రేషియో అంటే ఈ పాయింట్ అనేది 2 రకాలుగా డివైడ్ చేయొచ్చు. అంటే ఈ మూవ్మెంట్ ఆఫ్ ద పాయింట్ అనేది యాక్సిస్ ని ఇంటర్నల్ గా అయినా ఎస్జెడ్ కి ఇంటర్సెక్ట్ చేయొచ్చు, లేదా ఎక్స్టర్నల్ పాయింట్ దగ్గర అయినా డివైడ్ చేయొచ్చు. అంటే ఇంటర్నల్ గా అయినా డివైడ్ చేయొచ్చు అండి ఎస్జెడ్ ని, లేదా ఎక్స్టర్నల్ గా అయినా డివైడ్ చేయొచ్చు ఎస్జెడ్ ని. ఇంటర్నల్ గా డివైడ్ చేస్తే ఒక పాయింట్ ఫామ్ అవుతుంది, ఎక్స్టర్నల్ గా డివైడ్ చేస్తే ఇంకో పాయింట్ ఫామ్ అవుతుంది. ఎందుకంటే 0 లెస్ దాన్ ఈ లెస్ దాన్ 1. పారాబోలాకి అయితే అది అవసరంలా, ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి అసలు ఒకటే డివిజన్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఈ అనే పాయింట్ 0కి 1కి మధ్యలో ఉంది కాబట్టి ఇంటర్నల్ గా అయినా డివైడ్ చేయొచ్చు, ఎక్స్టర్నల్ గా అయినా డివైడ్ చేయొచ్చు. కాబట్టి ఆ ఇంటర్నల్ డివైడ్ చేసే పాయింట్ ఏ అనుకుందాం, ఎక్స్టర్నల్ గా డివైడ్ చేసే పాయింట్ ని ఏ డాష్ అనుకుందాం. అంటే దేర్ ఫోర్ ఎస్ఏ బై ఏజెడ్ ఇజ్ ఈక్వల్ టు ఈ, అండ్ ఎక్స్టర్నల్ గా డివైడ్ చేసే పాయింట్ ఎస్ఏ డాష్ బై ఏ డాష్ జెడ్ ఇజ్ ఈక్వల్ టు ఈ. అంటే ఇంటర్నల్ గా డివైడ్ చేసే ఎస్జెడ్ ని ఒక పాయింట్, ఎక్స్టర్నల్ గా డివైడ్ చేసే పాయింట్ ఏ డాష్. లెట్ సి బి ద మిడ్ పాయింట్ ఆఫ్ ఏ అండ్ ఏ డాష్. సి అనేది రెండిట్ల యొక్క మిడ్ పాయింట్ అనుకుందాం. సో లెట్ us take and that AA dash is equal to 2A, provided CA is equal to A is equal to CA dash. అంటే మనం ఏంటంటే ఈ ఎస్జెడ్ ని ఈ పాయింట్ అనేది ఇంటర్నల్ గా డివైడ్ చేసే ఒక పాయింట్ అయితే ఎక్స్టర్నల్ గా డివైడ్ చేసే ఇంకొక పాయింట్ ఉంటుంది. ఈ ఏఏ డాష్ యొక్క మిడ్ పాయింట్ సి అనుకున్నాం. సి అంటే దిస్ ఇస్ ద మిడ్ పాయింట్ ఆఫ్ దీస్ 2 పాయింట్స్. ఇంకొకటి ఏమనుకున్నామంటే సిఏఏ డాష్ ఇజ్ ఈక్వల్ టు 2A కాబట్టి సిఏ ఇజ్ ఈక్వల్ టు సిఏ డాష్ ఇజ్ ఈక్వల్ టు ఏ అయింది. అండ్ సి టేకెన్ యాజ్ ఆరిజిన్, సి విల్ బి కన్సిడర్ యాజ్ ఏ ఆరిజిన్ గా కన్సిడర్ చేస్తే దిస్ ఇస్ ద ఫార్మేట్. దెన్ విల్ కమ్ నౌ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్. ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తున్నామో ఇక్కడ చూడండి. ఈ కండిషన్ ఏమొచ్చిందండి, SA by AZ is equal to, this implies SA is equal to E into AZ. In this condition, SA dash is equal to E into A dash Z. ఇప్పుడు దీన్ని 1 by 1 పట్టుకొద్దామండి. ఈ ఫస్ట్ కండిషన్ ఏమొచ్చిందండి, SA is equal to E into AZ. అంటే దాని అర్థం ఏంటి అంటే ఎస్ అనేది మనము ఫోకస్ అనుకున్నాం, జెడ్ అనేది ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ ఆన్ డైరెక్ట్రిక్స్ అనుకున్నాం. అంటే మనం సిఎస్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి అండ్ సిజెడ్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ ఉన్న 2 ఈక్వేషన్స్ బేస్ చేసుకోండి. అంటే ఇక్కడ చూడండి ఎస్ఏ అంటే ఎలా రాయొచ్చు అండి, ఇక్కడ చూడండి. అంటే సిఎస్ సిజెడ్ టెర్మినాలజీలోనే మాట్లాడాలి. సిఎస్ సిజెడ్, ఎందుకంటే ఎస్ అనేది ఫోకస్, సిజెడ్ అనేది ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్. అంటే ఈ ఎస్ఏ డిస్టెన్స్ కెన్ బి రిటన్ యాజ్, ఈ టోటల్ టర్మ్ లో సిజెడ్ లో సిఎస్ ని సబ్ట్రాక్షన్ చేస్తే రాయొచ్చు కదండి. ఈ ఎస్ఏ అంటే ఎలా వస్తుందండి మనకి, ఎస్ఏ కెన్ బి రిటన్ యాజ్, ఎట్లా రాయొచ్చు అండి ఎస్ఏ అంటే మనం ఎట్లా రాయగలుగుతున్నామండి, ఎస్ఏ అంటే టోటల్ గా ఎస్ఏ కెన్ బి రిటన్ యాజ్ సిఏ మైనస్ సిఎస్. CA minus CS is equal to E into ఈ AZ ని ఎలా రాయొచ్చు అంటే CZ minus CA. CZ minus CA. This is condition number 1.
Similarly, SA dash is equal to E into A dash Z. SA dash అంటే ఇక్కడ నుంచి ఈ టోటల్ డిస్టెన్స్, ఇది ఎలాగా ఆరిజిన్ అండి. SA dash అంటే ఈ టోటల్ డిస్టెన్స్, ఇది కూడా మళ్ళీ ఏ రిలేషన్ లో రాయాలండి, సిఎస్ రిలేషన్ లోనే రాయాలి. అంటే సిఎస్ ప్లస్ సిఏ డాష్ అంటే ఇది ఎలాగా మనకి ఏ తెలుసు, దిస్ కెన్ బి రిటన్ యాజ్ సిఎస్ ప్లస్ సిఏ డాష్ is equal to E into A dash Z. అంటే టోటల్ A dash Z ఎలా రాస్తున్నామంటే CA dash plus CZ. CA dash plus CZ. This is condition number 2. ఈ రెండు యాడ్ చేశానండి, 1 plus 2. ఇక్కడ మనం CA is equal to CA dash is equal to A అనుకున్నాను. అంటే ఇది ఆరిజిన్ అయినప్పుడు ఈ పాయింట్ అనేది A,0 అయితే ఇటువైపు అయితే -A,0 అవుతుంది జనరల్ గా. CA డిస్టెన్స్ మైనస్ CS is equal to E times of this, CS plus CA dash is equal to E times of CA plus CA dash. ఈ రెండు యాడ్ చేయండి, 1 plus 2. CA ఇక్కడ చూడండి, ఇక్కడ ప్లస్ మైనస్ CS ఇక్కడ ప్లస్ CS క్యాన్సిల్ అయిపోతుందా లేదండి, రెండు యాడ్ చేస్తే CS క్యాన్సిల్ అయిపోయి CA ప్లస్ CA డాష్. CA ప్లస్ CA డాష్ అంటే అర్థం ఎంత అండి, 2A కదండి, A ప్లస్ CA ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ చూడండి ఈ లోపల బ్రాకెట్ లో E టైమ్స్ ఆఫ్ CZ మైనస్ CA, CA ప్లస్ CZ అంటే రెండు యాడ్ చేస్తున్నాం కాబట్టి CA క్యాన్సిల్ అయిపోయి 2 టైమ్స్ ఆఫ్ CZ ఉంటుంది. అంటే A ప్లస్ A అంటే ఈజ్ నథింగ్ బట్ 2A. AA క్యాన్సిల్, 2 క్యాన్సిల్ అయిపోతుంది. CZ is equal to A by E. CZ is equal to A by E. అంటే CZ అంటే ఇక్కడ నుంచి సెంటర్ నుంచి దీనికి వచ్చేటటువంటి డిస్టెన్స్ CZ is equal to A by E. Whereas ఈ రెండు సబ్ట్రాక్షన్ చేద్దామండి, 2 minus 1 సబ్ట్రాక్షన్ చేద్దాం. ఈ రెండు సబ్ట్రాక్షన్ చేస్తే ఏంటి క్యాన్సిల్ అయిపోతాయండి, CA డాష్ CA డాష్ క్యాన్సిల్ అయిపోయి 2 టైమ్స్ ఆఫ్ CS ఉంటుందండి. ఇజ్ ఈక్వల్ టు ఈ బ్రాకెట్. ఇక్కడ ఏంటంటే ఈలో కామన్ తీసేస్తే ఇక్కడ ఏం క్యాన్సిల్ అయిపోతాయండి, సబ్ట్రాక్షన్ చేస్తున్నప్పుడు CA డాష్ CA ఏంటి క్యాన్సిల్ అయిపోతాయి, ఇక్కడ మనకి CZ క్యాన్సిల్ అయిపోయి మనకి CA ప్లస్ CA డాష్ అంటే ఈజ్ నథింగ్ బట్ 2A అన్నమాట. అంటే 2 క్యాన్సిల్ అయిపోయి CS ఈజ్ ఈక్వల్ టు AE ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ నుంచి ఈ డిస్టెన్స్ మనం క్యాలిక్యులేషన్ చేసాం, ఆ డిస్టెన్సే మనం ఇది అలాగే ఎక్స్ యాక్సిసే కాబట్టి ఇది మనకి S అనేది ఫోకస్ అయింది. S ఈజ్ ఫోకస్, S ఈజ్ ఫోకస్ AE, 0. S ఈజ్ ఫోకస్ AE, 0. CZ is equal to ఇక్కడ నుంచి ఇది Z అంటే ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ కాబట్టి CZ is equal to A by E means అంటే ఇదంతా కూడా ఎక్స్ యాక్సిసే కాబట్టి X is equal to A by E. X is equal to A by E. This is డైరెక్ట్రిక్స్. రాయండి అమ్మా మరొకసారి. అంటే మెయిన్ ఇదేనండి, X is equal to A by E, S is equal to AE, 0 మెయిన్. ఎందుకంటే SP by PM కదా, S అంటే అర్థం ఏంటి, ఫోకస్. ఆ ఫోకస్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం, AE, 0. PM అంటే ఏంటి, P అనే పాయింట్ నుంచి డైరెక్ట్రిక్స్ కి ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ అంటే ఇక్కడ నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ PX, Y నుంచి డైరెక్ట్రిక్స్ కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్. అంటే ఈ డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్ కట్టాలి కదా, ఈ ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ కట్టాలి అంటే ఆ ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ ఎంత వచ్చింది, X is equal to A by E. అంటే ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ ఒకటి కట్టాలి, మనం ఫోకస్ ఒకటి కట్టాలి. దానికోసమే మనం ఇట్లా మనం చేసాం. ఎందుకు అంటే ఇక్కడ అది ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని SP by PM is equal to E అంటే ఎలిప్స్ అవ్వాలి అంటే కండిషన్ 0 less than E less than 1 రేషియో వస్తుంది కాబట్టి ఓకేనన్నా.
రేషియో వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ పి అనే పాయింట్ మూమెంట్ వస్తున్నప్పుడు ఈ ఎస్జెడ్ ని ఇంటర్నల్ గా అయినా డివైడ్ చేయొచ్చు లేదా ఎక్స్టర్నల్ గా అయినా డివైడ్ చేయొచ్చు. ఇంటర్నల్ గా డివైడ్ చేసే పాయింట్ ని ఏ అనుకున్నాం, ఎక్స్టర్నల్ గా డివైడ్ చేసే పాయింట్ ని ఏ డాష్ అనుకున్నాం. అలాగే సి అనేది మిడ్ పాయింట్ ఆఫ్ ఏ డాష్ అయింది. ఆ సినే మనం ఆరిజిన్ అనుకున్నాం. ఫార్ములా ప్రకారం సిఎస్ డిస్టెన్స్. సో ఇది అయ్యిందండి. సో ఏ డాష్ అంటే దాని అర్థం ఏంటంటే 2a, ఎందుకంటే సి అనేది రెండింటి యొక్క మిడ్ పాయింట్ కాబట్టి ఏ డాష్ అనేది 2a గా కన్సిడర్ చేసాం. సో సిఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ఈజ్ ఈక్వల్ టు సిఏ డాష్. సి అనేది మనకి ఆరిజిన్. మనం ఇక్కడ ఏం చేసుకున్నామంటే ఇక్కడ రాసాం కదా ఎస్ఏ బై ఏజెడ్ ఈజ్ ఈక్వల్ టు ఈ, అంటే ఎస్ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ టైమ్స్ ఆఫ్ ఏజెడ్. అట్లాగే ఇంకొక పాయింట్ ఎస్ఏ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఏ డాష్ జెడ్ కాబట్టి ఎస్ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ ఇంటూ ఏ డాష్ జెడ్. ఎస్ఏ డాష్ ఈజ్ ఈక్వల్ టు, ముందుగా ఈ ఎస్ఏ డిస్టెన్స్ ని ఎలా రాసాము, సిఎస్ సిఏలో రాసాం. ఎస్ఏ అంటే సిఏ మైనస్ సిఎస్, ఏజెడ్ అంటే సిజెడ్ మైనస్ సిఏ, అట్లాగే ఏ డాష్ జెడ్ అంటే సిఏ డాష్ ప్లస్ సిజెడ్, అంటే సిఎస్ ప్లస్ సిఏ డాష్. ఒకసారి 1 + 2 చేస్తే సిజెడ్ వస్తుంది, 2 - 1 చేస్తే సిఎస్ వస్తుంది. అదే ఫోకస్. రమేష్ ఓకేనా? రాయండి అమ్మ, రాసుకున్నారా? రమేష్ ఓకేనా? నానా దిస్ ఈజ్ ఎలిప్స్, న్యూ చాప్టర్. రమేష్ ఓకే రమేష్, ఓకే, థ్యాంక్ యూ. వరప్రసాద్ వెయిట్ కంటిన్యూ చేద్దాం. ముందుగా ఫోకస్ డిస్టెన్స్ ఎలా వచ్చాయి ఏంటి అనేది కనుక్కుంటే తర్వాత రెండు ఫోకస్ల గురించి వాటి గురించి డిస్కస్ చేస్తాను. డోంట్ వరీ వరప్రసాద్. అన్ని కోలిక్కేనండి, పరాబోలా ఎలిప్స్ అన్ని కోలిక్కేనండి. రైట్ నాన్న. సిజెడ్ అంటే ఎందుకు రాసాము అంటే ఇదంతా యాక్సిస్, అంటే ఎక్స్ యాక్సిస్ అంటే ఇదంతా ఈ డిస్టెన్సే కదా, ఇది ఈ లైనే కదా. ఈ లైన్ దేనికి ప్యారలల్ గా ఉంటుంది, ఎక్స్ యాక్సిస్ మీద ఈ పాయింట్ 0, అంటే ఎక్స్ యాక్సిస్ మీద ఉంది కాబట్టి ఏ కామా 0 ఉంటుంది. ఈ లైనే మనకి కదా, అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అనేది ప్యారలల్ టు వై యాక్సిస్ కదా, అందుకని. రైట్ నాన్న. సో రాశారు కదండి, కంప్లీటెడ్ నాన్న, కంప్లీటెడ్. ఓకే. సో మనం ఇదంతా కూడా దేనికి తీసుకొచ్చామండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోకస్ అనేది మాట్లాడడం కోసం తీసుకున్నాం. ఏంటి అంటే ఫోకస్ అనేది మాట్లాడడం కోసం తీసుకున్నాం. దిస్ ఈజ్ సెంటర్ 0,0, సెంటర్ ఆరిజిన్ గా కన్సిడర్ చేసాం. ఫోకస్ అనేది ఏఈ కామా 0 గా కన్సిడర్ చేసాం. దిస్ ఈజ్ ద డిస్టెన్స్. ఈ జెడ్ నే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ బై ఈ అన్నాను. ఇది పి అనే పాయింట్, ఇది కదండి మాట్లాడుతున్నాం. అంటే ఎస్పి బై పిఎం ఈజ్ ఈక్వల్ టు ఈ, అంటే ఫోకస్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏఈ కామా 0 అయిపోయింది. అట్లాగే డైరెక్ట్రిక్స్ అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ బై ఈ. జనరల్ గా అందరు ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు. సో ఎస్ అనేది ఫోకస్ ఏఈ కామా 0, డైరెక్ట్రిక్స్ అనేది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ బై. మనకి ఎస్పి బై పిఎం ఈజ్ ఈక్వల్ టు ఈ కదండి, అంటే ఎస్పి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఈ పిఎం స్క్వేర్, ఈ స్క్వేర్ పిఎం స్క్వేర్. పిఎక్స్ కామా వై కాబట్టి దిస్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఫార్ములా. ఎక్స్ మైనస్ ఏఈ హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు
ఈ స్క్వేర్ ఇంటూ పిఎం స్క్వేర్. పిఎం స్క్వేర్ అంటే ఇది x ఈక్వల్ టు a బై ఈ కదండి. అంటే x1 y1 నుంచి ఈ లైన్ కి పెర్పెండిక్యులర్ డిస్టెన్స్. అంటే x1 మైనస్ ఇక్కడ x1 కామా y1 అనుకుందాం. x1 మైనస్ a బై ఈ బై 1 హోల్ స్క్వేర్. దీన్ని ఎక్స్పాన్షన్ చెయ్యండి. x1 స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ ఈ స్క్వేర్ మైనస్ 2x1 ae ప్లస్ y1 స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఈ స్క్వేర్ ఇంటూ దీన్ని ఎక్స్పాన్షన్ చేయండి. x1 స్క్వేర్ ప్లస్ a మైనస్ b హోల్ స్క్వేర్ అండి. a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab. ఇది ఇండివిడ్యువల్ గా డివైడ్ చేస్తే ఈ స్క్వేర్ x1 స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ మైనస్ ఇది ఈ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 2ae x1. ఈ మైనస్ 2ae x1 మైనస్ ప్లస్ 2 ఇక్కడ మైనస్ 2ae x1 క్యాన్సిల్. ఆల్ టర్మ్స్ కెన్ బి ట్రాన్స్పోర్ట్ దిస్ సైడ్. ఆల్ టర్మ్స్ అంటే x1 స్క్వేర్ టర్మ్స్ ఒక దగ్గర తీసుకోవచ్చు సార్. ఇక్కడ 1 మైనస్ ఈ స్క్వేర్. సో 1 మైనస్ ఈ స్క్వేర్ x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఈ కాన్స్టెంట్ టర్మ్స్ అటు పంపించేద్దాం. అంటే ఏ స్క్వేర్ ని కామన్ తీస్తే 1 మైనస్ ఈ స్క్వేర్ వచ్చింది. ఈ ఎంటైర్ ఈక్వేషన్ డివైడ్ బై ఏ స్క్వేర్ ఇంటూ 1 మైనస్ ఈ స్క్వేర్. డివైడ్ చేశాను అనుకోండి, అప్పుడు ఎంత అవుతున్నాను? ఏ స్క్వేర్ బై 1 మైనస్ ఈ స్క్వేర్ తో డివైడ్ చేస్తే ఎంత అయిపోయింది నాన్న? x1 మైనస్ ఈ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ఇంటూ 1 మైనస్ ఈ స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ బై ఏ స్క్వేర్ ఇంటూ 1 మైనస్ ఈ స్క్వేర్ is equal to 1. This cancel. This can be written as x1 square plus a square plus y1 square by b square is equal to 1. This is the standard form of locus where b square ante etlagandi a square into 1 minus e square. ఇక్కడ ఖచ్చితంగా ఈ అనేది 0 లెస్ దాన్ ఈ లెస్ దాన్ 1 అవ్వాలి. 0 లెస్ దాన్ ఈ లెస్ దాన్ 1 అవ్వాలి అంటే ఖచ్చితంగా ఈ కండిషన్ ఏమై ఉండాలంటే ఏ గ్రేటర్ దాన్ బి అయితేనే పాసిబిలిటీ అవుతుంది. అంటే ఈ ఏ కన్నా బి అనేది తక్కువగా ఉండాలి. అప్పుడు బి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఇంటూ 1 మైనస్ ఈ స్క్వేర్. మనం ఈ ఈనే ఎసెంట్రిసిటీగా మాట్లాడతాం. దీని పర్టికులర్ ఎలా తీసుకొస్తామండి? ఇక్కడ నుంచి బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఈ స్క్వేర్. దేర్ఫోర్ ఈ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 1 minus b square by a square. Therefore, E is equal to under root a square minus b square by a square. This is called eccentricity formula. E is equal to formula ఏంటండి? Square root of a square minus b square by a square. రాయండి అమ్మా. అంటే ఫస్ట్ ఆల్రెడీ ప్రీవియస్ డిస్క్రిప్షన్ లో సిఎస్ డిస్టెన్స్ అనేది మనకి ఇదంతా ఎక్స్ యాక్సిసే కదండి. ప్రిన్సిపల్ టర్మ్ లో దిస్ ఈజ్ ఎక్స్ యాక్సిస్ అనుకున్నాం మనం. లేపోయింది సార్. ఏంటమ్మా? లోకస్ ఆఫ్ రైట్ ఒకసారి చూడండి అమ్మా. అంటే సిఎస్ అనేది మనకి ఏఈ రాసాం ఇందాకలా, అలాగే సిజెడ్ అంటే ఏ బై ఈ రాసాం. ఇది ఎట్లాగో ఎక్స్ యాక్సిస్ కాబట్టి మనం, ఎందుకంటే హారిజాంటల్ లైన్ ఎక్స్ యాక్సిస్, వర్టికల్ లైన్ వై యాక్సిస్ గా తీసుకున్నాం. ఈ ఎస్ అంటే ఫోకస్ ఏఈ కామా 0. ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ అంటే ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఏ బై ఈ. ఎస్పీ బై పిఎం ఇజ్ ఈక్వల్ టు ఈ, ఇట్ ఈస్ కోనిక్. ఎస్పీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఈ స్క్వేర్ పిఎం స్క్వేర్. ఎస్పీ స్క్వేర్ అంటే ఈ రెండిట్ల మధ్య డిస్టెన్స్ ఇజ్ ఈక్వల్ టు ఈ స్క్వేర్ ఇంటూ x1 y1 నుంచి ఈ లైన్ కి పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ కట్టాను. దీన్ని ఎక్స్పాన్షన్ చేశాను, ఈక్వల్ చేశాను. ఇది కోనిక్ వచ్చింది. ఈ కోనిక్ ని జనరల్ ఫామ్, స్టాండర్డ్ ఫామ్ లోకి రావాలి. ఇక్కడతో ఆగిపోయినా పర్వాలా, కానీ స్టాండర్డ్ నోటేషన్ లో తీసుకురావాలి. కాబట్టి ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ టర్మ్ ని 1 తీసుకోవాలి. కాబట్టి ఈ ఎంటైర్ ఈక్వేషన్ ని
డివైడెడ్ బై ఏ స్క్వేర్ మైనస్ 1 మైనస్ ఈ స్క్వేర్ తో డివైడ్ చేస్తే 1 మైనస్ ఈ స్క్వేర్ 1 మైనస్ ఈ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి x1 స్క్వేర్ బై ఏ స్క్వేర్. ఇక్కడ y1 స్క్వేర్ బై ఏ స్క్వేర్ ఇంటూ 1 మైనస్ ఈ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 1 ఒరిజినల్ గా. ఇక్కడ మనం ఆర్డర్ మన కన్వీనియన్స్ కోసం x1 స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ బై బి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 1 అని రాస్తాం. బి స్క్వేర్ అంటే దాని అర్థం బి స్క్వేర్ అంటే ఇజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఇంటూ 1 మైనస్ ఈ స్క్వేర్. ఎందుకంటే ఏ గ్రేటర్ దాన్ బి అవ్వాలి. ఏ గ్రేటర్ దాన్ బి అయితేనే ఇక్కడ ఈ అనేది 0కి 1కి మధ్యలో ఉండి ఆ కోనిక్ అనేది ఎలిప్స్ అవుతుంది కాబట్టి. సో ఈ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్. దేర్ఫోర్ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్. రాసారా అండి? నానా రమేష్, పూర్ణచందు లాస్ట్ స్టెప్ అన్నా. ఇక్కడ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఈ స్క్వేర్ కదా పూర్ణ. ఇప్పుడు ఈ స్క్వేర్ అంటే ఈ టర్మ్ నాడు పంపించేసానండి. అంటే 1 మైనస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ నాన్న. అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేరే కదా. ఈ కదా మనకు కావాలి. ఈ అంటే ఎసెంట్రిసిటీ. స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్. దట్స్ ఆల్. ఓకే పూర్ణ. ఏ గ్రేటర్ దాన్ బి, ఎందుకంటే ఇక్కడ ఏ గ్రేటర్ దాన్ బి అయితేనే ఈ లెస్ దాన్ 1 అవుతుంది. 0కి 1కి మధ్యలో ఉంటది. ఏ లెస్ దాన్ బి అయింది అనుకో ఈ గ్రేటర్ దాన్ 1 అయిపోయింది. అందుకని ఇక్కడ కండిషన్ తీసుకోవాలి. ఏ గ్రేటర్ దాన్ బి అయితే ఫార్ములా ఇది. నెక్స్ట్ అండి, నెక్స్ట్ వీ హ్యావ్ టు డిస్కస్. ఓకేనండి, రైట్. ఇక్కడ చూడండి అన్న, కమింగ్ టు ద నెక్స్ట్ వన్. నెక్స్ట్ ఇక్కడ యాక్చువల్ గా మనం ఎలిప్స్ ని ఇంకో రకం కూడా మాట్లాడచ్చు. ఎట్లా అంటే ఏవైనా 2 ఫిక్స్డ్ పాయింట్స్ గా కన్సిడర్ చేసుకొని, దిస్ ఈజ్ 1 ఫిక్స్డ్ పాయింట్, దిస్ ఈజ్ అనదర్ ఫిక్స్డ్ పాయింట్. ఒక పెన్సిల్ పట్టుకొని, పెన్సిల్ కి షార్ప్నర్ పట్టుకొని ఆ కార్నర్ లో ఈ 2 కార్డ్స్ ని టచ్ చేసాం అనుకోండి, యాడ్ చేసాం అనుకోండి, ఈ పాయింట్ అన్నమాట. అంటే ఎస్పి ప్లస్ ఎస్ డాష్ పి అనేది ఒక కాన్స్టెంట్ రేషియో. అంటే ఈ డిస్టెన్స్ ప్లస్ ఈ డిస్టెన్స్ రేషియో అనేది సమ్ కాన్స్టెంట్. ఏం బాబు, దిస్ డిస్టెన్స్ ప్లస్ దిస్ డిస్టెన్స్ ప్లస్ దిస్ డిస్టెన్స్ ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ గా తీసుకుంటే దెన్ ఎస్పి ప్లస్ ఎస్ డాష్ పి అనేది సమ్ కాన్స్టెంట్ గా అవుతుందండి. ఆ కాన్స్టెంట్ అనేది మనకి అది ఒక మూమెంట్ వస్తుంది. దాన్నే మనం ఎలిప్స్ అనే మూమెంట్ అని కూడా అంటాం అన్నమాట. అంటే దీన్ని ఎట్లా రాస్తాము, ఈ డయాగ్రామ్ ఎట్లా రాస్తామంటే ఒకసారి చూడండి. దిస్ కెన్ బి రిటన్ యాజ్, ఇక్కడ చూడండి నాన్న, దిస్ ఈస్, ఇది పి అనే పాయింట్, ఇది సి అనే పాయింట్ అండి. ఇక్కడ నుంచి ఇది ఎస్పి కదండి, ఇది పి. ఈ ఎస్పి డిస్టెన్స్ అనేది px1, y1. ఇక్కడ నుంచి ఇది పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ కడదామండి. ఇది n అనుకుందాం. ఈ డిస్టెన్స్ మన ఇది ఎలాగా ఆరిజినే కదండి, 0,0 కదండి. ఈ కండిషన్, ఇది పిఎం. ఈ కండిషన్ లో మనకి ఇక్కడ చూడండి, ఎస్పి ఈజ్ ఈక్వల్ టు ఎస్పి బై పిఎం ఈజ్ ఈక్వల్ టు ఈ కదా. ఇక్కడ నుంచి ఇది జెడ్ఏ కదండి. అంటే ఎస్పి ఈజ్ ఈక్వల్ టు ఈ టైమ్స్ ఆఫ్ పిఎం అన్నా ఎన్జెడ్ అన్నా ఒకటేనండి. పిఎం అన్నా ఎన్జెడ్ అన్నా సేమే. దేర్ ఫోర్ ఈ ఇంటూ ఎస్పి ఈజ్ ఈక్వల్ టు ఎన్జెడ్ కెన్ బి రిటన్ యాజ్, ఈ ఎన్జెడ్ ని ఎలా రాస్తున్నానో చూడండి. సిజెడ్ లో సిఎన్ అని సబ్ట్రాక్షన్ చేయొచ్చు కదండి. దిస్ ఎన్జెడ్ అంటే దాని అర్థం సిజెడ్ లో సిఎన్ అని సబ్ట్రాక్షన్ చేస్తున్నాను. సిజెడ్ మైనస్ సిఎన్. ఈ ఇంటూ సిజెడ్ అంటే ఇక్కడ నుంచి ఈ డిస్టెన్స్ అనేది మనం ఏ బై ఈ అనుకున్నాం. మైనస్
సిఎన్ అంటే ఇక్కడ నుంచి ఈ డిస్టెన్స్ అనేది ఎక్స్ కోఆర్డినేటే కదండి, ఇక్కడ నుంచి ఈ డిస్టెన్స్ ఎక్స్ కోఆర్డినేట్, ఇక్కడ నుంచి ఈ డిస్టెన్స్ వై కోఆర్డినేట్ కాబట్టి ఈ డిస్టెన్స్ అనేది ఎక్స్ కోఆర్డినేట్ అంటే -x1 మల్టిపుల్ చేసేసి ఎంత అయిపోయిందండి, a minus ex1. సిమిలర్లీ s dash p, s dash p అంటే s dash p by s dash p అంటే దాని మీనింగ్ ఏంటండి, s dash p, s dash p by pm is equal to, లేదంటే ఇటువైపు ఒక డైరెక్ట్ s dash p by pm is equal to e, then you will get, ఇటు పక్క తీసుకున్నాను pm dash is equal to e, therefore s dash p is equal to e into pm dash. ఈ pm dash అంటే ఎలా రాయొచ్చు అంటే మళ్ళీ nz dash గా రాయొచ్చు. nz dash అంటే e ఇంటూ మళ్ళీ nz dash అంటే cn ప్లస్ s dash z, cn ప్లస్ s dash z, సారీ cn ప్లస్ cz, e ఇంటూ cn అంటే మళ్ళీ x1 ప్లస్ cz అంటే ఈ డిస్టెన్స్ మళ్ళీ a బై అంటే ex1 ప్లస్ a. ఇప్పుడు ఈ రెండు యాడ్ చేయండి అమ్మా, sp ప్లస్ s డాష్ p, sp ప్లస్ s డాష్ p ని యాడ్ చేస్తే ఇక్కడ a ప్లస్ ex1, a మైనస్ ex1 ప్లస్ a ప్లస్ ex1 క్యాన్సిల్ అయిపోయి 2a అంటే sp ప్లస్ s డాష్ p ఇజ్ ఈక్వల్ టు 2a. ఇది ప్రూఫ్ అండి. జనరల్ గా మనం డైరెక్ట్ గా చెప్పేస్తాం. sp అంటే అర్థం ఏంటి అంటే a మైనస్ ex1, s డాష్ p అంటే అర్థం a ప్లస్ ex1 అని. కాన్స్టెంట్ అంటే sp ప్లస్ s డాష్ p ఇజ్ ఈక్వల్ టు 2a. ఈ మూడు టెర్మినాలజీ, ఇది మీరు రాసుకున్నా పర్వాలా రాయకపోయినా పర్వాలా. టైం లిమిట్ పడుతుందన్న, ఈ రోజు ఇది అయిపోతుంది అనుకుంటానండి. మళ్ళీ 40 మినిట్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ వెంటనే ఓపెన్ చేద్దాం. మా మండే నుంచి మళ్ళీ ఆల్రెడీ లాగిన్ అవుతాలండి మళ్ళీ. ఏమా నేను ఇన్ కేస్ 40 మినిట్స్ అయిపోతే మళ్ళీ నేను లింక్ పంపిస్తా ఉంటాను. ఈ ఒక్క రోజుకే, మండే నుంచి మళ్ళీ ఇబ్బంది ఉండదు. అంటే నేను అది కొత్తది అనేది నేను జనరేట్ చేయలేదు, మండే జనరేట్ చేస్తాను. రాయండి అమ్మా. కంప్లీటెడ్, రైట్. రైట్, ఇప్పుడు బేసిక్ పాయింట్స్ అనేది రాద్దామండి 1 by 1. ఈ పరాబోలాలో డిస్క్రిప్షన్ బేసిక్ పాయింట్స్ అనేది రాద్దామండి. ఇది సెంటర్ అండి. సెంటర్ అనేది ఆరిజిన్. మనకి ఫైనల్ గా స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఏమొచ్చేసిందండి, x² by a² is equal to y² by b² is equal to 1. This is the standard form and a greater than b condition here. అంటే b² is equal to a² into 1 minus e². ఇది స్టాండర్డ్ ఫామ్. ఈ స్టాండర్డ్ ఫామ్ లో మనకి సెంటర్ అంటే ఆరిజిన్. 1 by 1 చూద్దామండి. ఇది వెర్టెక్స్ అండి. ఎందుకంటే వెర్టెక్స్ అంటే అర్థం ఏంటి, ఈ కోనిక్ అనేది యాక్సిస్ ని కట్ చేస్తే ఆ పాయింటే మనం వెర్టెసిస్ అంటారు. అంటే ఏ ఒక వెర్టెసిస్, ఏ డాష్ అనేది ఒక వెర్టెక్స్. అంటే ఇక్కడ నుంచి ఈ డిస్టెన్స్ మనం ఏ యూనిట్స్ అనుకున్నాం కాబట్టి దిస్ ఈజ్ a,0, దిస్ ఈజ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కాబట్టి -a,0. 1 by 1 రాద్దామండి. వెర్టెసిస్ సెంటర్ ఏంటండి, సెంటర్ is equal to 0,0. వెర్టెసిస్ అంటే ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ a,0. వెర్టెసిస్ అనేది ప్లస్ ఆర్ మైనస్ a,0. ఆల్రెడీ మీకు ఫోకస్ అనేది ఎస్ అనేది ఈ డిస్టెన్స్ మనం డిస్కస్ చేశాం. ఎంత అండి ఇది, AE,0.
ఇక్కడ ఎలిప్స్ కి 2 ఫోకస్ ఉంటాయి. ఎందుకు 2 ఫోకస్ ఉంటాయి అంటే ఇక్కడ ఈ అనేది మనకి ప్లస్ ఆర్ మైనస్ కండిషన్ లో మన ఫార్ములా జనరేట్ అవుతుంది కాబట్టి 2 ఫోకస్ అనేది వస్తాయి. ఆ 2 ఫోకస్ మనకి ఎందుకంటే 2 ఫోకస్ వస్తాయి, 2 డైరెక్ట్రిక్స్ వస్తాయి. ఎందుకు 2 ఫోకస్ వస్తాయి, 2 డైరెక్ట్రిక్స్ వస్తాయి అనేది మీకు ముందుగానే డిస్కస్ చేశాను. ఏంటి అంటే ఈ పాయింట్ అనేది ఇంటర్నల్ గా ఒకటి డివైడ్ చేస్తే ఇంకొకటి ఎక్స్టర్నల్ గా డివైడ్ చేస్తుంది. ఇంటర్నల్ గా డివైడ్ చేసేదానికి కరస్పాండింగ్ ఒక ఫోకస్, కరస్పాండింగ్ ఒక డైరెక్ట్రిక్స్. ఎక్స్టర్నల్ గా డివైడ్ చేసేదానికి ఒక ఫోకస్, దానికి ఒక డైరెక్ట్రిక్స్. అంటే ఎస్జెడ్ ని ఇంటర్నల్ గా ఈస్ట్-1 రేషియోలో డివైడ్ చేస్తుంది కాబట్టి 2 ఫోకై అనేది ఫామ్ అవుతుంది. సో ఇక్కడ ఫోకస్ అనేది ఏఈ కామా అంటే ఈ డిస్టెన్స్ ఏఈ కామా 0 అంటే సేమ్ డిస్టెన్స్ ఇది కూడా మైనస్ ఏఈ కామా 0 అంటే ఫోకస్ అనేది ఎన్ని వచ్చాయండి, ఫోకై ప్లస్ ఆర్ మైనస్ ఏఈ కామా 0 ప్లస్ ఆర్ మైనస్. ఎందుకు ఫోకస్ ఏఈ కామా అంటే ఈ డిస్టెన్స్ చెప్పా కదమ్మా ఇందాకలా, సిఎస్ డిస్టెన్స్ అనేది ఏఈ అని, సిజెడ్ డిస్టెన్స్ అనేది ఏ బై ఈ అనేది ప్రూఫ్ చెప్పా కదా. అంటే ఈ డిస్టెన్స్ ఏఈ అయినప్పుడు ఇది ఎక్స్ యాక్సిస్ మీద ఉంది కాబట్టి ఫోకస్ ఏంటి ఏఈ కామా 0. యాక్సిస్ అనేది ఎక్స్ యాక్సిస్, పర్పెండిక్యులర్ టు యాక్సిస్ అనేది డైరెక్ట్రిక్స్ కదా. సో ఫోకై అనేది ప్లస్ ఆర్ మైనస్ ఏఈ కామా 0. అట్లాగే డైరెక్ట్రిక్స్ అంటే సిజెడ్ కదండి మనకి. అంటే ఇది ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఏ బై ఈ. రైట్ హ్యాండ్ సైడ్ ఒక డైరెక్ట్రిక్స్, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఒక డైరెక్ట్రిక్స్. ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ ఏ బై ఈ. సో ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ is equal to x is equal to plus or minus a by e. Two directrix. One is x is equal to a by e, other one x is equal to minus a by e. Now let us